సార్ ఈ రేడియేషన్ థెరపీకి సాధారణంగా వచ్చే దుష్ప్రభావాలు ఎలాంటివి అంటారు? ఏమేమి ఉంటాయి? చాలా మందికి యాక్చువల్గా రేడియేషన్ థెరపీ అంటేనే చాలా దుష్పరిణామాలు వస్తాయి, చాలా ప్రాబ్లమాటిక్, అది పెట్టుకుంటే మనిషి డెత్ అవుతుంది, ఈ రకమైన ఆలోచనలు అపోహలు చాలా ఉన్నాయి. కానీ ఇది ఈ దుష్ప్రభావాలు అని చెప్పడం కన్నా కూడా దానివల్ల జరిగే పరిణామాలు చెప్పగలుగుతాము. సో నార్మల్గా రేడియేషన్ వల్ల కొంత సోర్నెస్ ఆఫ్ స్కిన్, అంటే స్కిన్ కొంచెం రెడ్గా అవ్వడం కానీ, కొంత డీస్కమేషన్ అంటారు, కొంత పెలిసిపడడం కానీ జరుగుతుంది. అట్ ది సేమ్ టైం కొంతమందిలో మనకు డిపెండింగ్ అపాన్ సైట్, అంటే మనం ఏ ఏరియాని మనం ట్రీట్ చేస్తున్నామో ఆ ఏరియాని బట్టి మనకు దుష్ప్రభావాలు అంటే పరిణామాలు జరగడానికి మనకు అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఉదాహరణకు మనకు బ్రెయిన్లో మనం రేడియేషన్ ఇస్తున్నామంటే అది హెడ్ను మనం టార్గెట్ చేస్తాం కాబట్టి స్కాల్ప్లో మనకు హెయిర్ లాస్ జరగవచ్చు. అట్ ది సేమ్ టైం మనకు థ్రోట్లో మనకు క్యాన్సర్ ఉంటే కనుక ఈ నాజియా కానీ వామిటింగ్ కానీ జరగవచ్చు. అట్ ది సేమ్ టైం డిఫికల్టీ ఇన్ స్వాలింగ్ కూడా కొంతమందిలో జరగవచ్చు. బట్ ఇది అందరిలో జరగాలని లేదు, పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి వాళ్ళకి మెయిన్గా డ్రై మౌత్ అనేది, అంటే పిడచి కట్టుకొని పోవడం, మెయిన్గా నాలుకలో మామూలుగా సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. అలాంటి సెలైవరీ గ్లాండ్స్ నార్మల్గా ప్రొడక్షన్ చేసే సెలైవా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న మన రేడియేషన్ టెక్నిక్స్ కానీ మన న్యూ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ మనం తగ్గించుకొని పూర్తిగా మనం ఈ దుష్పరిణామాలను తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.